రైట్ అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశంలో ఉన్నారు. సరిహద్దు పరిస్థితి, విమానాశ్రయ భద్రతా ఏర్పాట్లు అమిత్ షా సమీక్షిస్తున్నారు. అయితే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో చర్చిస్తున్నారు. రైట్, మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. శివ, అమిత్ షా నివాసంలో కీలక సమావేశం అయితే జరుగుతోంది. సో ప్రజెంట్ అక్కడ ఎలాంటి స్కెడ్యూల్ ఉంది? ప్రజెంట్ అంటే ఏం చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేశారు? ప్రజెంట్ దేని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు? రైట్ సౌమ్య, ఢిల్లీ వేదికగా ఆపరేషన్ సింధూర్పై వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. దాని తర్వాత రక్షణ శాఖ మంత్రితో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. ప్రెసిడెంట్ హోంమంత్రి అమిత్ షా నివాసంలో సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు ఇతర శాఖల అధికారులు, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, మరోవైపు సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై కూడా ప్రధానంగా వారితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చిస్తున్నారు. ఉదయం ప్రధానమంత్రితో కూడా అజిత్ దోవల్ సమావేశమయ్యారు. మొత్తం ప్రజెంట్ సరిహద్దు ప్రాంతాల్లోనూ, సరిహద్దు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇటు పాకిస్తాన్ డ్రోన్లకు సంబంధించి మన సైన్యం ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొడుతుంది అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ వివరించారు. తర్వాత త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి సమావేశమయ్యారు. వారి నుంచి కూడా ప్రజెంట్ సిచ్యువేషన్పై వారందరితో చర్చించారు. ఇక ఏదైతే సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మరోవైపు అందరికీ కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఎవరు కూడా బయటకు రావద్దు, అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా అందరినీ డోర్స్ వేసుకుని క్లోజ్ చేసుకుని, మరోవైపు కర్టెన్స్ కానీ, విండోస్ కానీ, బాల్కనీలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా బయట ఉండొద్దు, అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని ప్రధానంగా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా ఇటు పంజాబ్ కానీ, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగానే అక్కడ ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాల ప్రకారం వారందరూ కూడా నడుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫర్దర్గా పాకిస్తాన్ రాత్రి నుంచి దాడులు చేస్తోంది. ఆ దాడులకు సంబంధించి ఇక్కడ S-400, అలాగే L-70, అలాగే ZUS 234 షిల్కా యాంటీ డ్రోన్స్తో ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎయిర్లోనే మొత్తం, అంటే దాని ప్రభావం అనేది భూమి మీదకి వస్తే ఆ విధ్వంసం అనేది వేరే ఉంటుంది, నష్టం అనేది భారీగా ఉంటుంది. కాబట్టి నష్టం జరగకుండా గగనతలంలోనే, ఆకాశంలోనే వాటిని పేల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని ద్వారా నష్టం అనేది చాలా వరకు నివారించవచ్చు. ఆ శకలాలు ఎక్కడైనా ఇళ్ల మీద పడినప్పటికీ కొంతవరకు ఇళ్లకు డ్యామేజ్ అయితే అవుతుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే విధంగా కూడా రక్షణ దళాలని కూడా పహారా కాస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పాక్ చర్యలను తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒకవైపు డ్రోన్లు ప్రదర్శిస్తున్నాయి, డ్రోన్లతో అటాక్ చేస్తున్నాయి. మరోవైపు చొరబాటు కూడా పాకిస్తాన్ సైన్యం ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఈ సైన్య ముసుగులో ఉగ్రవాదులు కూడా అటాక్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. వీటన్నిటిపై కూడా రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా వారి అటాక్ను తిప్పికొట్టాలి అనే అంశాలపై ప్రధానంగా ఉదయం నుంచి కూడా వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇటు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, ప్రజెంట్ రక్షణ శాఖ మంత్రితో సమావేశం ముగిసిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారు కేంద్ర హోంమంత్రి నివాసానికి చేరుకున్నారు. ప్రజెంట్ వారితో సమావేశం జరుగుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సిచ్యువేషన్ గురించి ప్రధానంగా వారందరూ కూడా ఇటు కేంద్ర హోంమంత్రికి వివరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం హోంశాఖ కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు విమాన రాకపోకలకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎయిర్పోర్ట్లో కానీ సరిహద్దు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, అన్ని రాష్ట్రాల్లో భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్లో అక్కడ ప్రభావితం ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఆరోగ్య శాఖ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. మొత్తం హాస్పిటల్కి సంబంధించి, బెడ్కి సంబంధించి కానీ ఇతర అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఎమర్జెన్సీ పరంగా అక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండాలని కూడా వారికి అడ్వైజరీ కూడా జారీ చేసినట్టు తెలిసింది. ఇక ప్రజెంట్ ఈరోజు మొత్తం కూడా ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్పై వరుసగా భేటీలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ప్రజెంట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో సమావేశం కొనసాగుతుంది. సౌమ్య. రైట్ శివ, థాంక్స్.